ఇది కదా సమాజ మార్పుకు సహకరించండి, సరైన వివరాలు తెలపండి. సమాజ మార్పు ఈరోజు స్వీయ గణనలో భాగంగా ఒక 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా యంత్రాంగం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు 2024 గణనకు సంబంధించి అవగాహన కార్యక్రమం కల్పించడం కోసం ఈ 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు 2011 తర్వాత మొదటిసారిగా మనము గణన వివిధ కారణాలతో వచ్చింది. సో అందులో భాగంగా 2027 నాటి ఈ సంవత్సరంలో గణన స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 21 నుంచి 30 వరకు స్వీయ గణన అంటే స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎవరున్నా సరే ఇంటికి ఒకరు చొప్పున దాంట్లో ఎన్యూమరేట్ అయ్యి అంటే వారి యొక్క డీటెయిల్స్ ఏవైతే వారి యొక్క డీటెయిల్స్ ఉన్నాయో ఇంటిలో ఉన్న డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అన్నింటినీ ఎటువంటి దాపరికం లేకుండా మనకి తెలియజేయచ్చు. దీనికి మళ్ళీ మనిషి రావాల్సిన అవసరం లేదు. సో ఈ 10 రోజుల్లో ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకుంటారో వారు కొంచెం ఈ స్వీయ గణనకి సహకారం అందించిన వారు అవుతారు. అలాగే మే 1 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ ప్రతి ఇంటింటికి తిరుగుతారు. ఇంటింటికి తిరిగి గణన అనేది చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఖచ్చితమైన నిజమైన డీటెయిల్స్ అందించవలసిందిగా కోరుతున్నాము. మీకు అందరికీ తెలుసు గణన ఎందుకు చేస్తామంటే ఒక ప్రణాళికలు అంటే ఆర్థిక ప్రణాళిక కావచ్చు, సంక్షేమ ప్రణాళిక కావచ్చు, ఏ ఇతర ప్రణాళికలైనా సరే రచన చేయడానికి మనకి ఒక ఖచ్చితమైన డేటా అనేది ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యమైనది. అలాంటి డేటా లేనప్పుడు పాలసీలు ప్రాపర్ గా రావు. సో అందుకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సెన్సస్ ని ఆధారం చేసుకుని మనకు రకరకాల పాలసీలు, ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేకపోతే హెల్త్ పాలసీ కావచ్చు, లేకపోతే సోషల్ సెక్యూరిటీ పాలసీస్ కావచ్చు, అన్ని కూడా మనకు గణన చాలా ప్రాథమికమైన డేటాగా మనం దాన్ని తీసుకుంటాం. కాబట్టి అందరికీ మంచి చేసే పాలసీలు, గవర్నెన్స్ ఇంకా సుస్థిరమైన పరిపాలన కావాలంటే, మంచి పరిపాలన కావాలంటే, మంచి పాలసీలు మనకు రావాలంటే ఖచ్చితమైన డేటా ఇవ్వాలి. సో ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకుని స్వీయ గణనలో పాల్గొనండి. అలాగే మే 1 నుంచి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఎన్యూమరేటర్కి కూడా మీరు సహకరించి మంచి డేటాను ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. జై హింద్.